వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. సూర్యాపేట జిల్లా భూమి కబ్జా చేశారంటూ మహిళ ఆత్మహత్యాయత్నం. మనస్తాపం చెంది పురుగుల మందు తాగిన పోడిశెట్టి తిరుపమ్మ మా భూమిని ఆక్రమణకు గురి చేస్తున్న చందా వెంకటేశ్వర్లపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని బాధితుడు పోడిశెట్టి భరత్ అన్నాడు. గురువారం జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ పెన్ పహాడ్ మండలంలోని తంగెళ్లగూడెం గ్రామంలో సర్వే నెంబర్ 451లో మాకు వారసత్వంగా వచ్చిన భూమి 4 ఎకరాల 22 గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన చందా వెంకటేశ్వర్లు గతంలోనూ మా భూమి మీదకు ఆక్రమణకు రాగా కోర్టును ఆశ్రయించామని, కోర్టులో తీర్పు కూడా మాదే భూమి అని జడ్జిమెంట్ వచ్చిందని, అయినా కానీ మా భూమిలో సరిహద్దు ఫెన్సింగ్ రాళ్లని రాత్రి సమయంలో తీసివేస్తూ అక్రమంగా మా భూమి దున్నుతున్నాడని, ఇదే విషయంపై గతంలో పోలీస్ రెవెన్యూ శాఖకు ఫిర్యాదు చేస్తే చందా వెంకటేశ్వర్లపై పోలీసులు కేసు నమోదు చేసినా కానీ మళ్ళీ మా భూమి ఆక్రమించడానికి రావడంతో మా అమ్మ తిరుపమ్మ పురుగుల మందు తాగిందని, అతనిపై ఉన్నతాధికారులు పీడీ యాక్ట్ నమోదు చేసి మా భూమిని రక్షించే విధంగా చూడాలని ఉన్నతాధికారులకు కోరారు. నమస్తే, నా పేరు భరత్ అండి. మాది మా నాన్న పేరు పొడిశెట్టి పుల్లయ్య, మా అమ్మ పేరు పొడిశెట్టి తిరుపమ్మ. మాది తంగెళ్లగూడెం విలేజ్ చీదాల గ్రామ పంచాయతీ పెన్పాడ్ మండలం అండి, సూర్యాపేట జిల్లా. మాకు సర్వే నెంబర్ 451లో చీదాల రెవెన్యూ పరిధిలో వ్యవసాయ భూమి ఉందండి. మాకు వారసత్వంగా ఉందండి, మా తాతల కాలం నుంచి ఉండింది. దాంట్లో ఏంటంటే గత 10-11 సంవత్సరాల నుంచి మా పక్క గెట్టు అతను చందా వెంకటేశ్వర్లు మమ్మల్ని 15 గుంటలు కబ్జా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మా నాన్నగారిని చాలా వేదనకు గురి చేస్తున్నాడు. దానికి మా నాన్నగారు గౌరవ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు నుంచి ప్రొటెక్షన్ ఆర్డరు, ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొని ఉన్నాడు. తర్వాత కూడా మాకు దాని మీద జడ్జిమెంట్ కూడా మాకు అనుకూలంగా వచ్చింది. అయినా కూడా ఇప్పటికి కూడా చందా వెంకటేశ్వర్లు మా మీద ఇప్పటికీ ఆక్రమణ కోసమే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్గా కూడా 1 ఇయర్ బ్యాక్ కూడా మళ్ళీ ప్రయత్నం చేయగా దానికోసం మేము పోలీసులను ఆశ్రయించినాము. పోలీసులను ఆశ్రయించినప్పుడు అతను రెవెన్యూ డిపార్ట్మెంట్ని మరియు పోలీస్ డిపార్ట్మెంట్లో బంధువుల్ని పెట్టుకొని వాళ్ళిద్దరిని తగిన చర్యలు తీసుకోకుండా ఇబ్బంది పెడుతున్నాడు. సో ఇప్పుడు అట్లా మేము కేసు కోసం తిరగ పోలీస్ డిపార్ట్మెంట్ దాని మీద ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ని చేసిన తర్వాత ఇప్పటికీ సంవత్సరం అవుతుంది, దగ్గర సంవత్సర కాలం అవుతుంది, 9-10 నెలలు అవుతుంది. దగ్గర సంవత్సర కాలం నుంచి కూడా దాని మీద ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అతని మీద ఛార్జ్ షీట్ కానీ దాంట్లో మాకు సంబంధించి బౌండరీ కోసం ఏదైతే రాళ్ళు బతుకున్నామో మొత్తం స్తంభాలు ఫింక్షన్ వైర్ చేసుకున్నాము. ఆ ఫింక్షన్ని స్తంభాలని వైర్ని కూడా రాత్రి వచ్చి చెప్పా పెట్టకుండా ఎత్తుకొని పోయినాడు. దాని గురించి నేను పెన్పాడ్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు దాని గురించి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో సపోర్ట్ పెట్టుకొని ఇప్పటివరకు కూడా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులను ఒత్తిడి చేస్తూ ఇప్పటికీ వాళ్ళు ఎఫ్ఐఆర్ కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాని మీద ఎఫ్ఐఆర్ ఒకటి చేసి పెట్టినారంటే దాని మీద ఎలాంటి ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. మళ్ళీ కూడా అతను మా మీద ఆక్రమణ కోసం ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజు ఏమైందంటే అతను మళ్ళీ సర్వే కోసం అని చెప్పేసి ఇంకోటి చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని మా భూమి మీదకి తీసుకొచ్చేసి ఆ సర్వే నెంబర్లో దాదాపు 17 మంది రైతులు ఉంటే ఒక్క రైతు కూడా అక్కడ లేకున్నా కూడా మేము సర్వే చేస్తాము మొత్తము అన్నట్లుగా సర్వే కోసం వచ్చారు. వాళ్ళు ఏ రైతు లేకుండా సర్వే చేస్తామంటే మా మదరు ఆవేదనతోటి పాయిజన్ తీసుకున్నారండి.